ఆంజనేయ స్వామి మహిమల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంజనేయుని వీరత్వం, శూరత్వం, బుద్ధి కుశలత, వివేకం ఇలా అన్ని లక్షణాలు రామాయణం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియచేశారు. హనుమంతుడు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. వీరాంజనేయునిగా, అభయాంజనేయునిగా, పంచముఖ ఆంజనేయునిగా, ప్రసన్నాంజనేయునిగా ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడా స్వామి. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టతను, ఒక్కో సందర్భాన్ని చెబుతున్నాయి పురాణాలు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం ఒకటి ఉంది. అదే తోకకు వేలాడుతున్న గంటతో ఉండే హనుమంతుని రూపం. ఆంజనేయుని ఈ రూపంలో కొలుచుకుంటే స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్తారు పెద్దలు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, తోక చివర ఒక గంట వేలాడుతూ ఉంది కదా. సాధారణంగా ఇలా తోకకు గంట వేలాడుతూ ఉన్న రూపాన్ని మనం చాలా తక్కువ సందర్భాల్లో తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ రూపం వెనుకున్న కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడు సీతమ్మతోనూ తమ్ముడు లక్ష్మణునితోనూ వనవాసంలో ఉండగా రావణాసురుడు మోసంతో సీతమ్మను చెరపట్టడం, లంకకు తీసుకువెళ్లడం, వానర సైన్యంతో వెళ్లి శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను విడిపించడం, ఈ రామాయణ కథంతా మనం ఇతిహాసాల్లో చదువుకున్నాం, విన్నాం కదా. అయితే ఆ రామరావణ యుద్ధంలో జరిగిన ఒక సంఘటనే హనుమంతుడి తోకకు గంట వేలాడుతూ ఉండడానికి కారణం. లంకలో ఉన్న సీతమ్మ జాడను కనిపెట్టాడు హనుమంతుడు. రాయబారాలు నడిచాయి, ఫలితం లేకపోయింది. యుద్ధం అనివార్యమైంది. వానర సైన్యంతో, భల్లూక పటాలంతో రావణుని మీదికి యుద్ధానికి వెళ్ళాడు రాముడు. మరణమో వీరస్వర్గమో అంటూ ఉంటారు. అలా యుద్ధానికి వెళ్లిన వారు తప్పకుండా క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకమైతే లేదు కదా. అందుకే యుద్ధక్షేత్రానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. తమ స్వార్థం కంటే స్వామి కార్యమే ప్రధానంగా తలిచాయి వానరాలు. అందుకే నిస్వార్థంగా విజయోస్తు అంటూ యుద్ధానికి పంపాయి వానర కుటుంబాలు తమ వారిని. కాని ఎంత స్వామి కార్యం మీద గౌరవమున్నా తమ వారిని రణక్షేత్రానికి పంపుతున్న ఆ సమయంలో యుద్ధక్షేత్రంలో జరిగే విధ్వంసాన్ని తలుచుకుని తమ వారిని చూసి దుఃఖంతో కదిలిపోయాయి వానర కుటుంబాలు. ఆ దృశ్యాన్ని చూసి రాముడు కూడా కదిలిపోయాడు. తన కోసం ఇంతమంది కుటుంబాల్ని వదిలేసి యుద్ధానికి వస్తున్నారని బాధపడతాడు. ఆ తర్వాత ఆ వానర కుటుంబాలన్నిటికీ ప్రమాణం చేస్తాడు. నా కోసం మీ వారి ఎడబాటును కూడా సహించి మీ వారిని యుద్ధానికి పంపుతున్నారు. మీ త్యాగానికి ఏమిచ్చినా తక్కువే. ఈ సందర్భంగా మీకొక మాట ఇస్తున్నాను. ఇప్పుడు ఎంతమందినైతే ఎవరినైతే యుద్ధానికి తీసుకువెళుతున్నానో వారందరినీ సురక్షితంగా మళ్లీ వెనక్కు తీసుకువచ్చి మీకు అప్పగిస్తాను అని వానర కుటుంబాలకు మాటిచ్చాడట రాముడు. రాముని సారథ్యంలో వానరసేన యుద్ధానికి కదిలింది. ఆ వానరసేనలో మహోన్నత వీరులతో పాటు సింగిలీకలు అనే వానర జాతి వారు కూడా ఉన్నారు. సింగిలీకలు అంటే పొట్టిగా ఉన్న శరీరంతో ఉండే మరుగుజ్జు కోతులు. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు మాత్రమే ఉంటాయి. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్లు వాటి ఆయుధాలు. ఇవి తప్ప వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి శత్రువుపై దాడి చేసి పళ్లతో కొరికి గోళ్లతో రక్కి శత్రువును మట్టు పెట్టేస్తాయి. ఇదే వాటి యుద్ధ తంత్రం. ఈ సింగిలీక కోతులు ఒక్కసారిగా చుట్టుముట్టాయంటే ఇక వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. అలాంటి ఈ సింగిలీకాలు కూడా రామరావణ యుద్ధంలో పాల్గొన్నాయి. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రావణ సైన్యంలో మహావీరులు, అరివీర భయంకరులు అందరూ నేల కూలిపోతున్నారు. అలాంటి సమయంలో రావణుని సోదరుడు, మహాకాయుడు, వీరుడు అయిన కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు. కుంభకర్ణుడు వచ్చిన రథం అతడి ఆకారానికి తగినట్టే విశాలంగా ఎత్తుగా ఉంది. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. యుద్ధం ఘోరంగా సాగుతోంది. ఆ సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి రథం మీద ఉన్న ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ సింగిలీక కోతుల పైన పడింది. ఆ భారీ గంట ఈ మరుగుజ్జు కోతుల మీద పడేసరికి అవి గంట కింద నుంచి కదలలేక ఇరుక్కుపోయాయి. తమ కురచ శరీరాలతో గంటను తప్పించుకుని బయటకు రాలేక సతమతమవసాగాయి. తమ కోసం ఎవరైనా వస్తారేమో, సహాయం చేస్తారేమో అని ఎదురు చూశాయి. కానీ ఎంతసేపటికి ఎవ్వరూ రాకపోవడంతో వాటికి భయం పట్టుకుంది. చచ్చిపోతామేమో అని భయపడసాగాయి. ఆ భయంతోనే తలో రకంగా మాట్లాడడం మొదలుపెట్టాయి.
రాముడు మనల్ని సురక్షితంగా వెనక్కి తీసుకువెళ్తానన్నాడే, కానీ ఇప్పుడు మనల్ని పట్టించుకోనే లేదు, రక్షించడానికి రానే లేదు. ఇలా రకరకాలుగా మాట్లాడుకోసాగాయి. అయితే ఆ గుంపులోనే ఉన్న ఒక వృద్ధ వానరం మాత్రం అలా మాట్లాడవద్దు, అందరూ రామనామ స్మరణ చేయండి, ఆ రామనామమే మనల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తుంది అని చెప్పింది. ప్రాణభయంతో ఉన్న మిగతా కోతులు ఆ మాటల్ని పట్టించుకోలేదు, పైగా హేళన చేశాయి. అయినా కూడా ఆ వృద్ధ వానరం రామనామాన్ని జపించడం మొదలుపెట్టింది. దానిని చూసి మిగిలిన కోతులు కూడా రామనామ స్మరణలో మునిగిపోయాయి. ఇక్కడ రాముడు రావణుణ్ణి సంహరించాడు, యుద్ధం ముగిసింది. రామయ్య సీతమ్మను చెరవిడిపించాడు, రాక్షస రాజ్యాన్ని విభీషణుడికిచ్చాడు. తన వనవాసకాలం కూడా ముగిసింది. ఇక తనకు సహాయంగా వచ్చిన వానర సైన్యాన్ని వారి వారి తావులకు చేర్చి తాను అయోధ్యకు బయలుదేరాలి. తాను వానర కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అందరినీ వెనక్కు తీసుకువెళ్ళాలి. అందుకే తన హితుడు స్నేహితుడు అయిన సుగ్రీవుణ్ణి పిలిచి వానర సైన్యాన్ని లెక్క చూడమన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడికి సింగిలీక కోతులు కనబడలేదు. అదే విషయం రాముడికి చెప్పాడు. వెంటనే శ్రీరాముడు ఆ భీభత్సమైన యుద్ధరంగంలో తానే స్వయంగా వెళ్లి వారిని వెతకడం మొదలుపెట్టాడు. అంతలోనే స్వామికి కనబడింది ఓ గంట, దాని కింద చిక్కుకున్న కోతుల గుంపు. పరిస్థితి అర్థమైపోయింది. హనుమంతుడి వైపు చూశాడు శ్రీరామచంద్రుడు. ఆ చూపుతోనే స్వామి అంతరంగాన్ని గ్రహించాడు హనుమయ్య. వెంటనే తన తోకను భారీగా పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద రామనామ స్మరణతో ఉన్న కోతులు. వెంటనే సుగ్రీవుడు చకచకా లెక్కించాడు. 1000 సింగిలీక కోతులు. లెక్క సరిపోయింది. వెంటనే రామయ్య హనుమంతుడి వైపు చూశాడు. హనుమా, నీవు చేసింది గొప్ప కార్యం. రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకకు గంట ఉన్న నీ రూపాన్ని ఎవరైతే పూజిస్తారో, ఆ రూపంలో నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి నా అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. ఇది హనుమంతుడు తోకలో గంట ధరించిన రూపానికి ఉన్నటువంటి కారణం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.